అనుగ్రహించున్నాడు. ఎన్నో మేలులు దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించున్నాడు. అందును బట్టి దేవునికి నీవేమి చెల్లించగలవు? ఏమిచ్చి దేవుని రుణాన్ని నీవు తీర్చుకొనగలవు? ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ నీ హృదయాన్ని ప్రభుకు ప్రతిష్ఠించుకో. యేసయ్యా, ఈ సమయంలో నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడమని ప్రార్థించు. యేసయ్యా, నీ సేవకుని నీ ఆత్మ చేత అభిషేకము చేసుకోనమని ప్రార్థన చేయాలి. నీ స్వరము వినాలని ఆశపడుతున్నా, నీ మాటలు వినాలని ఆశపడుతున్నా, నీ బోధలు వినాలని మేము ఆశపడుతున్నా, నీ మాటల మాధుర్యాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నా. ఈ 2020 సంవత్సరములో దేవుడు మనకిచ్చినటువంటి కృతజ్ఞతార్పణల పండుగ రోజున మనము దేవుని వాక్యము ద్వారా తృప్తిపరచబడుటకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. దేవుడి సంవత్సర కాలములో దేవుడు నీ జీవితంలో జరిగించిన ఏ మేలును నువ్వు మర్చిపోవడానికి వీలలేదు. ఈ రోజున సజీవులుగా ఉన్నావంటే అది దేవుని కృప. క్షేమము కలిగి ఉన్నావంటే దేవుని కృప. కుటుంబ సంతోషము కలిగి ఉన్నావంటే దేవుని కృప. దేవుని కృపను పొందుకున్నట్టు ప్రార్థనలో ఏకీభవించండి. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. అందరూ కూడా నాతో కలిసి దేవుని స్తుతించండి. యేసయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తున్నా. ప్రార్థన చేసుకున్నా. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, జీవము కలిగిన యేసు రాజా, మీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ రాత్రి వేళ మా ప్రభువా, మమ్మలను మీరు ప్రేమించి హనుమకొండలో ఫెయిత్ బ్యాప్టిస్ట్ సంఘమును మీరు జ్ఞాపకము చేసుకొని 2020 సంవత్సరములో కృతజ్ఞతార్పణల పండుగ కార్యక్రమాన్ని జరుపుకునే ధన్యత మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ తండ్రి, మీరు ప్రేమించినటువంటి దైవజనులు, నీ ప్రియ కుమారులు తండ్రి రెవరెండ్ పీజర్ శర్మ గారిని మీరు నడిపించినారు. ఇగోనైనా నీ సేవకుడు శర్మ గారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ చేత అభిషేకము దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ద్వారా సంఘముతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ద్వారా నీ యొక్క మధురమైన మాటలు మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి మీ మాటలు వినుటకు మేము వేగిరపడుచున్నాం. మా తండ్రి, మాతో మాట్లాడండి నాయన. ఓ తండ్రి, మా ప్రభువా, ప్రతి హృదయాన్ని తండ్రి నీ వాక్యముతో తృప్తిపరచండి తండ్రి. సంతోష సమాధానములు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మీరే మా తండ్రి బిడ్డలను ఆశీర్వదించు. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని యొక్క పిల్లరా, ఈ రాత్రి వేళ 2020 సంవత్సరం యొక్క కృతజ్ఞతార్పణల పండుగ ఆరాధన కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనందరి జీవితాల్లో ఎంతో సంతోషాన్ని మన హృదయాల్లో ప్రభువు నింపి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు తన దిన సేవకుడైనటువంటి దైవజనులు రెవరెండ్ పీజర్ శర్మ అయ్య గారిని మన మధ్యకు నడిపించినారు. బైబిల్ ప్రకారముగా యెహోవా షమ్మా,
షమ్మా దేవుని యొక్క సేవకులు సమర్పించుకున్న తరువాత దేవుని యొక్క పరిచర్యలో దేవుని మహిమార్థమై అనేక సంఘాలలో వాడబడుచు దేవుని యొక్క సువార్తను అందిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉన్న షమ్మా గారు ఆత్మీయ సహోదరులు, ప్రియ తమ్ముడు, వారి తల్లిదండ్రులైనటువంటి గౌరవనీయులు పుల్ల ఏలియా అబ్రహాము గారు, వారి సతీమణి, వారి కుటుంబం కమలాపూర్ ఉప్పల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘములో మంచి విశ్వాసములో ఎదిగి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించినటువంటి భక్తులు కీర్తిశేషులు పుల్ల ఏలియా అబ్రహాం గారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి గర్భఫలంలో కుమారులలో పెద్ద కుమారుడు పుల్ల పవన్ గారు, రెండవ కుమారులు పిజే శర్మ గారు. దేవుడు వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున చిన్న కుమారుని దేవునికి సమర్పించుకున్నప్పుడు, ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ బీడీ కోర్సు వారు కంప్లీట్ చేయడం జరిగినది. వారు ట్రైనింగ్కి వెళ్ళడానికి ముందు నుండి కూడా దాదాపుగా ఒక 20 సంవత్సరాల అనుబంధం వారి కుటుంబంతో నేను కలిగి ఉన్నా. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, చక్కటి పరిచర్యలో విశ్వాస జీవితాన్ని కలిగి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి సేవా జీవితాన్ని దేవుని సేవకులు కలిగి ఉన్నారు. ఈ 2020 సంవత్సరం యొక్క కృతజ్ఞతార్పణల పండుగ రోజున ప్రభువా నీ చిత్తాన్ని మాకు బయలుపరచు, నీ సేవకుని మాకు చూపించు అని అడిగినప్పుడు దేవుడు తన సేవకుని మన ముందు ఉంచినాడు. దేవుని ప్రణాళికలో వారికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు సంతోషంగా వారు ఈ రోజున మనతో కూడా మరి దేవుని యొక్క వాక్యమును పంచుకొనుటకు, మన సహవాసములో ఈ పండుగలో పాల్గొనుటకు సమయాన్ని ఇచ్చినారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ షమ్మా గారిని దేవుడు దీవించి, మరి సతీమణి దీవించి, దేవుడు ఇరువురు కుమారుల ద్వారా ఆశీర్వదించినాడు. వారు కాజీపేటలో ఫాతిమా నగర్ ప్రదేశంలో ఉన్నారు. వారి తండ్రి గారు స్థాపించినటువంటి సంఘము, వారి కుటుంబం అంతా కూడా నిలబెట్టినటువంటి సంఘము హుజురాబాద్లో వారి నివాసం చేస్తున్నటువంటి ప్రాంతంలో గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘము, మరి వారి కుటుంబము తరపున ఏర్పరచబడినటువంటి గొప్ప సంఘము. ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్యలో విశ్వాసములో ఎదుగుచున్నటువంటి కుటుంబములలో షమ్మా గారు ఉండడం ఎంతో సంతోషం. మనందరికి ఇంకా షమ్మా గారి గురించి పరిచయం కావాలి అంటే, ఇంకా ఎవరికైనా తెలియని స్థితిలో ఉంటే మరి గుర్తు చేస్తున్నాను. ప్యాట్రిక్ మనందరికీ తెలుసు. ప్రియ కుమారుడు ప్యాట్రిక్ క్యాషియో ప్లే చేసి ఉన్నాడు మన సంఘంలో. ప్యాట్రిక్ యొక్క స్వయాన చిన్నాన్న గారు మరి షమ్మా గారు. ఈ రోజున మరి దేవుని నామములో వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. వారిని దేవుడు ఆయన ఆత్మచేత నింపి 2020 సంవత్సరం యొక్క కృతజ్ఞతార్పణల పండుగ నిమిత్తమై దైవ సందేశాన్ని మనకు అందిస్తారు. సమయాన్ని నేను పాస్టర్ గారికి అందిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా గొప్ప దేవా యేసయ్యా,
పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయమందు నా ప్రభువా, నీ ప్రియ సంఘము, మీరిచ్చినటువంటి సంఘము, మీరు ప్రతిష్ఠించినటువంటి సంఘము, మీరు ఆశీర్వదించినటువంటి సంఘము, మీరు శిరస్సుగా ఉన్నటువంటి ఈ గొప్ప సంఘమును బట్టి నీకు వందనాలు. ఇంత గొప్ప పరిచర్య చేయడానికి నీ ప్రియ కుమారుని మీరు ఏర్పరచుకున్న విధానమును బట్టి నీకు వందనాలు. ఈ కుటుంబము ద్వారా అనేక వందల కుటుంబాలు నీ రక్షణ ఆనందాన్ని, మీరిచ్చినటువంటి సంతోషాన్ని, మీరిచ్చినటువంటి సహవాసాన్ని పంచే గొప్ప వేదికను, గొప్ప సన్నిధి మీరిచ్చినందుకు వందనాలు. ఈ సమయమందు నా ప్రభువా, నీ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానించుచుండగా మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా మనసుమని మహోన్నతుడా నీ పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నత నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ రాత్రికాల సమయమందు ఈ పరిశుద్ధ ఆలయములో చేరి దేవుని యొక్క మాటలు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన తరుణమును బట్టి యేసయ్యకు నేను ఎంతగానో రుణపడి ఉన్నా. చాలా విలువైనటువంటి మాటలు నా గురించి, నా కుటుంబము గురించి, అదే రీతిగా తల్లిదండ్రుల గురించి చక్కగా వివరించిన దైవజనులు వేదకుమార్ అన్నగారికి నా తరపున, నా కుటుంబం తరపున ఎందుకు కృతజ్ఞతలు. ఈ యొక్క సాయంకాల వేళ, రాత్రి కాలం మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాము. మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. ఒక్క వ్యక్తి నడిపిస్తా ఉన్నారు. ఎవరండి అది? ఎవరండి అది? యేసయ్య నడిపిస్తున్నాడు. ఓకే. ఇంకొకరు నడిపిస్తా ఉన్నారు. ఎవరది? మీరు చూస్తున్నారు కదా. ఎవరు నడిపిస్తున్నారు? పాస్టర్ గారు కాదు, ఇంకొకరు. వెరీ గుడ్. గట్టిగా చెప్పండి. ఎవరండి? కరెక్టే మీరు చెప్పేది, కొంచెం గట్టిగా చెప్పండి, అందరికి వినబడాలి కదా. ఎవరు? వినబడతలేదు నాకు. ఎక్సలెంట్. షైనక్క. ఒక్కసారి నా తరపున అందరం చప్పట్లు కొడదాము. ట్వంటీ ఇయర్స్ బ్యాక్, 20 సంవత్సరాల క్రితం పాప కూర్చున్నది. అన్నగారు, అమ్మగారు, ఆ రోజు నేను పనులు చేశాను. ఆఫ్టర్ 20 ఇయర్స్ ఈరోజు అమ్మగారు, అయ్యగారు వచ్చిన అతిథిగా నేను ఇవాళ కూర్చున్నాను. ప్రభువును ఇంత ఘనంగా నిజంగా ఘనపరుస్తున్న శైనిని దేవుడు మెండుగా ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా. నేను 2 పనులు చేయాలనుకున్నాను. వచ్చిన తర్వాత ఆ 2 పనులు కూడా శైని ముగించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరితో 103వ కీర్తన నిలబెట్టి చదివించాలి అనుకున్నాను. స్తుతి ఆరాధన చేయించాలి అనుకున్నాను. ఆ 2 కూడా ముగించి నాకు కొంచెం సమయాన్ని మిగిలించి. థ్యాంక్ యూ వెరీ మచ్.
దేవుని యొక్క వాక్య భాగానికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న ఉదాహరణ నేను మీతో చెప్తాను. ఎంతమందికి తెలుసు అమెరికా ప్రెసిడెంట్? ఎవరండి అమెరికా ప్రెసిడెంట్? ఎవరండి? జో బైడెన్. ఇంతకుముందు ఎవరుండే అండి? ట్రంప్. వెరీ నైస్. ఎందుకంటే ఈ ప్రసార మాధ్యమాలు, కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంది. వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్, ఈజ్ ఇట్ రికార్డింగ్ ఆర్ ఎనీ లైవ్? ఫేస్బుక్ లైవ్. ఓ ఫైన్, ఓకే అన్న, థ్యాంక్ యూ. జస్ట్ టు నో దట్. ఎందుకంటే లైవ్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఫైన్. Who is the president of America? Joe Biden. Previous? ఎవరండి? డొనాల్డ్ ట్రంప్. ఈ మధ్యలో ఒక వీడియో ట్రంప్ గారి గురించి వచ్చింది. ఏంటంటే జనరల్గా ఏ సంఘ పెద్దైనా, నాయకులైనా, ఎనీ గెస్ట్, ఎనీ ఇంపార్టెంట్ పర్సన్, he will be placed the first seat, మొదట స్థానంలోనే కూర్చుంటాడు. ఈ కృతజ్ఞత అర్పణల పండుగ ఈరోజు మనం చేసుకుంటున్నాం. అలాగే ప్రతి ఆదివారం మనము కానుకలు దేవునికి ఇస్తూ ఉంటాం. ఈ కానుకలు ఇచ్చే సమయంలో ట్రంప్ గారు కొన్ని వేల లక్షల కోట్లకు అధినేత కదండి. ఈజ్ అ రిచ్ మ్యాన్. అలాంటి రిచ్ మ్యాన్ ఏం చేశాడంటే ఇచ్చే సమయానికి, ఇస్తున్న సమయానికి, ప్రభువుకు అర్పించేటువంటి ఆ తరుణంలో దేవుని మందిరంలో జోబులో నుండి ఒక కట్ట తీసుకొని, డబ్బుల కట్ట తీసుకొని అలా లెక్క పెడుతూ ఒక నోట్ తీసి అందులో వేశారు. ఎంతమంది చూశారు ఈ వీడియో? చూసారు ఎవరన్నా? నేను చూశాను. ఈ మధ్యలో అందరికీ సర్క్యులేట్ అయింది. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోయు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయు. తాను పొందినటువంటి ఆశీర్వాదము అది యేసయ్య దగ్గర నుండి వచ్చిందని తాను గ్రహించలేదు. దేవునికి ఎవరు ఇష్టము అంటే కృతజ్ఞత కలిగినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత అర్పణ. ఈరోజు అందరము కూడా ఈ మందిరములో కుటుంబములుగా చేరి ప్రభువుకు కృతజ్ఞత అర్పణలను మనము చెల్లిస్తూ ఉన్నాం. యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ డే. థ్యాంక్స్ గివింగ్ డేలో రెండు ఉంటాయి. ఒకటేమో థ్యాంక్స్ గివింగ్, రెండోది థ్యాంక్స్ లెస్. కృతజ్ఞత కలిగి ఉండడం, రెండోది కృతజ్ఞత కలిగక ఉండడం. ఇందులో ఎవరికి ఇష్టం? మనకు అలాంటి ఎవరికి ఇష్టం? మనకు కృతజ్ఞత కలిగిన వారే మనకు ఇష్టము. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సమయము 8:25. నిన్నటి దినము ఇదే సమయానికి ఎంతమంది ప్రార్థన చేశారు? కుటుంబ ప్రార్థన చేతులు ఎత్తగలరా? సుమారు 150 మందిలో ఇద్దరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి ఎవరిష్టమో అంటే ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారే ఇష్టం. ఒక సాప కొనుక్కోండి, కుటుంబముగా చేరి ప్రభువును
నిన్ను ఆరాధించండి. ఇది మర్చిపోకండి. కుటుంబ ప్రార్థన లేకనే ఈరోజు ఈ కృతజ్ఞత అర్పణల గురించినటువంటి మాధుర్యము పిల్లలకు తెలియకుండా పోతుంది. వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నారు. 24 గంటలు చేతులలో సెల్ ఫోన్లు, 24 గంటలు చేతులలో రిమోట్, కానీ ప్రార్థనకు సమయము లేదా 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 ఉన్నది, కానీ మనకు ఆ సమయాన్ని ఇచ్చే మనసు లేదు. ఈ 2020 కృతజ్ఞత అర్పణల పండుగలో మనం తీర్మానం చేసి, దేవా 103వ కీర్తనలో ప్రకారము నేను జీవిస్తాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన మేలను, ఉపకారములను దేనిని కూడా ఏం చేయకూడదట మరిచిపోకూడదు. Thou shall not forget the benefits. ఈ మధ్యలో ఒక వాట్సాప్ స్టేటస్ నేను పెట్టుకున్నా. 93 years old man, 93 సంవత్సరాల ఒక వృద్ధుడు ఐసీయూలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? ఐసీయూ అంటే హాస్పిటల్. వెంటిలేటర్ పైన ఉన్నాడు. వెంటిలేటర్ అంటే అందరికీ తెలుసు, ఆల్టర్నేట్ ఆక్సిజన్. అది తీసేస్తే తను చనిపోతాడు. ఈ సమయంలో తాను ఆ మరణ పడక మీద ఉండి ఏడుస్తూ ఉన్నాడు. It's just literally crying. సో అక్కడ డాక్టర్స్, నర్సెస్ అందరూ కూడా అతన్ని కౌన్సిల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తా ఉన్నావు? ధైర్యంగా ఉండు, నీకేం కాదు, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, కుదురు పడతావు, ఇంటికి వెళ్తావు, ధైర్యంగా ఉండు. నీ బాధ ఏంటో మాకు చెప్పుకో, మేము తీరుస్తాము, నీ కుటుంబ సభ్యులకు మేము ఆ విషయాన్ని తెలియజేస్తాము. వై యు ఆర్ క్రైయింగ్? ఎందుకు నువ్వు ఏడుస్తా ఉన్నావు అని ఆ వ్యక్తితో పదే అడిగినప్పుడు అతను చెప్పినటువంటి మాట, అయ్యా మీరు నాకు ఇస్తున్నటువంటి ఈ కృత్రిమమైనటువంటి ఈ ఆక్సిజన్ విలువ ప్రతిరోజు 30,000. నా సంవత్సరములు 93. ప్రతిరోజు నేను 30,000 నేను మీకు చెల్లిస్తున్నాను. అలాంటిది 93 సంవత్సరాలు నేను నా యేసయ్యకు ₹1 కూడా నేను చెల్లించలేదు. ఉచితంగా పొందాను, నేను పొందాను. హల్లెలూయా. అంతేనా? స్వరం వినబడట్లేదు. హల్లెలూయా. He reconciled himself. He remembered himself to rejoice really from his heart to say thank you Jesus. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా నీకు వందనాలు, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చినావు, నీకు వందనాలు, నాకు మంచి కాపరిని ఇచ్చినావు, నీకు వందనాలు, నాకు మంచి సంఘాన్ని ఇచ్చినావు, నీకు వందనాలు. వినబడతలేదు నాకు గట్టిగా. నాకు మంచి సహవాసాన్ని ఇచ్చినావు, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఎవ్వరికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినావు, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. మంచి ఆరోగ్యం చేత, మంచి బలము చేత, మంచి శక్తి చేత యేసయ్యా నువ్వు నాకు ఇచ్చినావు. నీకు నిండు కృతజ్ఞతలు నాయన.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇలా గనుక మనము చెప్తే యేసయ్య ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనము 10వ వచనము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. మనము యేసయ్యను ఏం చేయాలట? ఘనపరచాలి. ఎలా ఘనపరచాలి? అప్పుడు ఏమని? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ పొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి. If you live a life of thankfulness, he's telling that I will multiply. ఏమని అంటున్నాడు? I will multiply. అలాంటి లైఫ్ మనం కలిగి ఉండాలి. యేసయ్యా, నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలు నాయన. నువ్వు ఇచ్చినవన్నీ కూడా అవేవి కూడా నాది కాదు, నువ్వు ఇచ్చినవే యేసయ్యా. నా ప్రాణమా యెహోవాను సంతోషించు. భయము భక్తి కలిగి ఉంటే మనము ఆ మాట మాట్లాడాలి. నా ప్రాణమా యెహోవానే సన్నుతించాలి. అదే భయము భక్తి లేదనుకో, ఒక భక్తిహీనుడు పలికే మాటలు ఏంటంటే, నా ప్రాణమా అంటాడా? యెహోవాను సన్నుతించు అని అంటాడా భక్తిహీనుడు? ఏమంటాడు? తినుము, త్రాగుము, సుఖించుము. అప్పుడు యేసయ్య అంటాడు, ఏమనంటాడు? అలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడా? ఏమంటాడు? వెర్రివాడా అని అంటాడు. ఏమంటాడండి? వెర్రివాడా అని అంటాడు. ప్రియులారా, తెలిసి ఎప్పుడు కూడా మనము తప్పు చేయాలి. కృతజ్ఞత అర్పణం మనము చెల్లించేది ఎందుకు అంటే, ఎందుకు కృతజ్ఞతలు మనము చెల్లిస్తూ ఉన్నాము అంటే ఒక ఉదాహరణ చెప్తాను. చదవబడినటువంటి లేఖన భాగంలో చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పేజీ నెంబర్ 164. Corinthians chapter 2. 2 Corinthians chapter 9 verse 12. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. త్వరగా చదవండి. 12వ వచనం చివరి మాట ఒకటి చదవండి సరిపోతుంది. 9వ అధ్యాయము 12వ వచనము చివరి వాయు. అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నారు. ఈ చదివినటువంటి వాక్య భాగం అంతా కూడా దేనికి పాస్వర్డ్ అయి ఉన్నది? దేనికి పాస్వర్డ్ అయి ఉన్నది అంటే, దేనికి ఔషధమై ఉన్నది అంటే, దేనికి విలువై ఉన్నది అంటే, ఈరోజు మనందరము కూర్చొని దేవుని ఎందుకు స్తుతిస్తున్నాము అంటే, చదవండి అందరూ కూడా, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా విస్తరించుచున్నది. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధ అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. కేవలం దేవుని పరిచర్య వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, సంఘము ద్వారా, వ్యక్తిగతంగా కాదు, ఈవెన్ కుటుంబము ద్వారా కూడా
దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క మేలును, దేవుని యొక్క చేసినటువంటి ఉపకారములను మనము ప్రకటించే బిడ్డలముగా ఉంచాం. కృతజ్ఞత అది చాలా బాగుంది. కుటుంబ ప్రార్థన అందుకొరకే చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నెమ్మదిని, ఆరోగ్యమును, ఆయుష్ను, సంతోషమును, ముఖ్యంగా నీ కుటుంబము అనుదినము అనుక్షణము విస్తరించాలి, అభివృద్ధి చెందాలి అంటే కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం. ఒక మంచి పాట మనం విన్నాం. నాకంటూ ఈ లోకాన, నిజంగా గుండె మీద వేసుకొని పాడుతున్నాం. అది నిజంగా చెప్పండి. నాకంటూ లోకాన ఏది లేదయ్యా, నిజంగా పాడుతున్నాం. కానీ అబ్రహాం పాడాడు. ఎంతమంది బైబిల్ కంప్లీట్ చేశారు? ఎంతమంది బైబిల్ కంప్లీట్ చేశారు? ఇద్దరే. నాకంటూ లోకాన ఏది లేదయ్యా, నీ వాక్యము నా పాదములకు, నా త్రోవలకు. దయచేసి బైబిల్ కృతజ్ఞత కలిగి ఉండాలి. యేసయ్య నాకు ఇచ్చినటువంటి ఈ బైబిల్ నేను 2021 ఈ తారీఖులోపు నేను ముగిస్తాను. నీకంటూ నాకు ఈ లోకాన ఏది లేదు యేసయ్య అని అబ్రహాము అన్నాడు. కృతజ్ఞతగా నీ కుమారుడు నాకు ఇస్తావా అని అన్నప్పుడు ఏం చెప్పాడు అబ్రహాము? ఆదికాండము 22వ అధ్యాయం ఆ వచనాలు మనం గమనించినప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు. మొదటి వచనం చూద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం చేశాడట? యేసయ్య ఎప్పుడు కూడా ఇచ్చి చూస్తాడట. ఏం చేస్తాడట? ఇచ్చి గమనిస్తా ఉంటాడు. ఈ సమృద్ధిలో, ఈ ఐశ్వర్యంలో, ఈ అందములో, ఈ హోదాలో ఎక్కడన్నా పడిపోతాడేమో అని ఇచ్చి చూస్తాడు. పడిపోతున్నావేమో జాగ్రత్త. యేసయ్య అంటాడు, ధనమునకు నువ్వు ఒకవేళ బానిస అయితే నేనేమి చేయలేను. ఆ పరిశోధనలో అబ్రహాము గెలిచాడు. ఎందుకు అంటే నీకంటే ఈ లోకాన నాకు ఏది లేదు యేసయ్య. నువ్వు ఇచ్చావు, నువ్వు అడుగుతున్నావు, తీసుకో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాంటి మనసు మనము కలిగి ఉండాలి. ఎదిగిన కుమారుడు అడుగుతా ఉన్నాడు. 7వ వచనములో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది? పారిపోయే ఆస్కారం కొడుకుకి ఉందా లేదా? పరిగెత్తే ఆస్కారము ఆ కుమారునికి ఉందా లేదా? ఇదేదో తేడా కొడుతుంది, పోయి నన్నే బలించినట్టున్నాడని పరిగెత్తవచ్చు. కానీ తండ్రి నేర్పినటువంటి భక్తి, తండ్రి నేర్పినటువంటి భయము, తండ్రి నేర్పినటువంటి విధేయత, తండ్రి నేర్పినటువంటి విశ్వాసము కలిగి తండ్రితో నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృతజ్ఞత అర్పణలో నీవు నీ పిల్లలకు అదే నేర్పించాలి. నాట్ ఓన్లీ టైత్. చెప్పండి, నీ పక్క వాళ్ళతో చెప్పండి. నాట్ ఓన్లీ టైత్. టైత్ అంటే ఏంటి? టై కట్టుకోవడం కాదు, టైట్గా కట్టడం కాదు. టైత్ అంటే ఏంటి? దశమా. నాట్ ఓన్లీ టైత్. తల్లిదండ్రులారా, పిల్లలారా, గివ్ టైం.
ఏమి ఇవ్వాలంటే మనము యేసయ్యకు సమయాన్ని ఇవ్వాలి. అబ్రహాము కుమారుడిని కొరకు దేవుడిని ఆరాధించటంలో సమయమునిచ్చాడు. ఇంట్లో ప్రార్థనలు, విశ్వాసములు, నిరీక్షణలు, అన్ని విషయాల్లో తను సమయమును ఇచ్చాడు కనుకనే ఈరోజు అబ్రహాము అనేకులకు చూడండి ఆ మాటలు ఎంత మంచి మాటలు. 13వ వచనం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. యెహోవా ఆ చోటికి యెహోవా ఈరే. ఫుట్ నోట్ లో ఏమని ఉందండి? యెహోవా ఈరే. ఇప్పుడు అనండి, యెహోవా 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 ఈరే అనండి, గట్టిగా అనండి, యెహోవా ఈరే. వినపడుతులేదు? యెహోవా ఈరే, యెహోవా ఈరే అంటే యేసయ్యనే చూచుకుంటాడు. యేసయ్యనే చూచుకుంటాడు. చూసుకున్నాడా లేదా? జీవము కలిగిన దేవుడు గనక చూసుకున్నాడు. హల్లెలూయా. యేసయ్యకు చప్పట్లు కొట్టండి. ఎంత భయంకరమైనటువంటి దినాలలో నుండి మనం ఈరోజు కూర్చున్నాం. అనుదినము అనుక్షణం మన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మనం బ్రతికామా లేదా? జీవించామా లేదా? జీవించామా లేదా? ప్రాణాలను అరచేతిలో పెట్టు. మందిరాలు మోయబడ్డాయి, పాఠశాలలు ఇప్పటికీ ఇంకా తెలియదు. ఆయనను కృపగల దేవుడు మనల్ని కరుణించాడా లేదా? కరుణించాడు. హల్లెలూయా. ఈ అర్పించే విషయాలలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. 1, భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి. ఈ ఇచ్చే విషయంలో ఎలా ఇయ్యాలంటే మనము ఎలా ఇయ్యాలండి? భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుని. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని శ్వేతపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంచలో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో చూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చింది. యెహోవా హేబేలును అతని అర్పణములను లక్ష్యపెట్టాడు. 3 విషయాలు ఇక్కడ మీరు జీవితంలో అండర్లైన్ చేసుకోండి. ఆదికాండము 20వ అధ్యాయంలో చూసాము, యేసయ్య పరిశోధించెను అని కదా. ఆయనను పరిశీలించాడు, తన జీవితంలో ఎలా ఉంటాడు అని. ఈరోజు కూడా యేసయ్య నీ జీవితాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. ఈస్ జస్ట్ టెస్టింగ్ యూ టుడే. హౌ ఈజ్ యువర్ లైఫ్? హౌ వాజ్ యువర్ లైఫ్? తల్లి తండ్రి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్పించారు. ఇక్కడ చదివినటువంటి ఆదాము అవ్వలు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నారు పిల్లల ముందు? యేసయ్యా, నీ దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. బికాస్, ఓన్లీ బికాస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ గ్రేస్. This is nothing but your grace. నీ కృప బట్టే, నీ కృపను బట్టే ఈరోజు నేను ఉద్యోగంలో ఉన్నా. నీ కృపను బట్టే యేసయ్య నేను ఆరోగ్యముగా ఉన్నా. నీ కృపను బట్టే ఈరోజు నేను ఇంత
ఎంత ధైర్యముగా ఉన్నాను. యేసయ్యా నువ్వు ఉన్నావు అని విశ్వాసముతో నేను ముందుకు సాగుతున్నాను. యేసయ్యా నీకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని ఆ తల్లి ఆ విధంగా ప్రార్థన చేస్తుంది. అర్పించే సమయానికి వచ్చినప్పుడు ఏబేలు ఏం చేశాడట? ఒకటి అండర్లైన్ చేసుకోండి, దయ వలనని. రెండోది 3వ వచనములో, 4వ అధ్యాయం 3వ వచనంలో కొంత రౌండౌట్ చేసుకోండి. ఆ తర్వాత 4వ అధ్యాయం 4వ వచనములో కొవ్విన వాటిని అండర్లైన్ చేసుకోండి. ఇచ్చే విషయములో, ఇస్తున్నటువంటి విషయములో కొన్ని, కొంత. చూడండి, యాటిట్యూడ్స్ మారుతూ ఉంటాయి కదా. చిన్నపిల్లలాగా అయ్యగారు ఒక 100 చాక్లెట్లు ఇచ్చి గుడిలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమంటే 100 ఇవ్వగలుగుతాడు ఆయన? ఇస్తాడా? ఎన్ని ఇస్తాడండి? అట్లీస్ట్ ఒక్కటన్నా తన కొరకు దాచిపెట్టుకుంటాడు. లేదు 100 ఇచ్చేసి అయ్యగారు నాకు ఇంకొక 10 ఇస్తాడు అనుకుంటాడా? కానీ చూచుచున్న దేవుడు నిరంతరము మనల్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఇచ్చే మనసు ఉండాలి, ఇచ్చే మనసు ఉండాలి. ఇచ్చే చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. అంటే యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎప్పుడు శిరస్సుగానే ఉండాలి. ఇవ్వడం నువ్వు స్టార్ట్ చేయి. ఇచ్చేది నువ్వు కృతజ్ఞతగా ఇస్తున్నావు. నేను ఇచ్చినదే ఇస్తున్నావు. భూమియు దాని సంపూర్ణతే, వెండి బంగారములు ఎవరివట? నావే అని అన్నాడు సృష్టికర్త. ఏమన్నాడు? నావే అన్నాడు. వెండి బంగారములు నావే, భూమి ఆకాశములు సృజించినవి అన్ని కూడా నావే. ఇక్కడ మనదేమన్నా ఉందా? ఏమి. కాబట్టి యేసయ్యా నీకు నిండు వందనాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ ద లైఫ్, థ్యాంక్ యూ ఫర్ ద ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఫర్ ద ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఫర్ ద చిల్డ్రన్. వాట్ ఎల్స్ యూ హ్యావ్ గివెన్, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. ఇచ్చే విషయంలో కొన్ని తీసుకొని వచ్చిన, కొంత తీసుకొని వచ్చిన శ్రేష్టమైనదే ఇవ్వాలి. భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి. ఏబేలు తీసుకొని వచ్చాడు. చూడండి ఏం తీసుకొని వచ్చాడు. ఏబేలు కూడా తన మందులో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని. యేసేకు ఎవరిష్టం అంటే ఇలాంటి వారే ఇష్టం. పక్క చిక్కినవి తీసుకొని రాలేదు, బలహీనమైన వాటిని తీసుకొని రాలేదు, ఎందుకు పనికిరానటువంటి వాటిని తీసుకొని రాలేదు. కనుక దేవుడు ఏబేలు యొక్క అర్పణాన్ని లక్ష్య పెట్టాడే గనుక 1,00,000 కోట్లకు విలువైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. శ్రేష్టమైనది ఇచ్చాడు. నా జీవము కలిగిన దేవునికి ఏది అడిగినా నేను ఇస్తాను. క్రొవ్విన వాటిలలో 1 కాదు, 2 కాదు, కొన్ని తీసుకొని వచ్చాడు అర్పించే సమయం. అంత గొప్ప మనస్సు నువ్వు నేను మనందరము కలిగి ఉండాలి. మరి కయీను ఏం చేయగలిగాడు? అసలు ఆయన ఏం చేశాడు? చదివిరుగా 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా, 1 ఎకరానికి 40 బస్తాలు వస్తాయి. నాకు బాగా తెలుసు, ఎందుకంటే మాకు వ్యవసాయం ఉంది కాబట్టి. 1 గింజను యేసయ్య 1000 గింజలుగా మార్చగలరు. హల్లెలూయా.
నీ పంట నువ్వు తినివేయే పురుగును కూడా గద్దిస్తానన్నాడు. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నేను నీకు తగలనీయను. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అంతే, సమీపించదు. అంతే. ఈరోజు ఇంత ఆరోగ్యంగా, ఇంత ఆనందంగా మనం యేసయ్య సన్నిధిలో ఉన్నాము అంటే జస్ట్ ఆయన కృపను బట్టి. మరి ఈ కృపలో ఆయనను మర్చిపోదామా? ఈ కృపలో ఆయనను మర్చిపోయి టీవీలు చూద్దామా? ఈ కృపలో ఆయనను మర్చిపోయి వ్యర్థమైన వాటిని అనుసరిద్దామా? నో, అది ఏమాత్రం యేసయ్యకు ఇష్టం లేదు. కొంత సమయము కాదు, పరిపూర్ణమైనటువంటి సమయం. మన పూర్ణ మనసుతో, మన పూర్ణమైన హృదయంతో, నిండు మనసుతో యేసయ్యకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు దేవుడు మన యొక్క అర్పణ, మన సమయాన్ని, మన తలాంతును దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇచ్చే విషయంలో కొంత కాదు, కొన్ని తీసుకొని రండి. ఎలాంటివి అంటే క్రొవ్విన వాటి. మనం కిరాణానికి వెళ్ళినా, బట్టల షాప్కి వెళ్ళినా చినిగినవి తెచ్చుకుంటామా? అవుట్డేటెడ్వి తెచ్చుకుంటామా? నో, బ్రాండెడ్వి తెచ్చుకుంటాం కదా. యేసయ్య కూడా అలాంటివి మనము ఇవ్వాలి. సో భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి మొదటగా. రెండోది మనం చూసినప్పుడు సిద్ధపడి మనం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలండి? సిద్ధపడి. కుటుంబంలో కూడా సిద్ధపడి ఇవ్వాలి. కంపల్సరీ ప్రార్థనలో కూర్చోవాలి. అయ్యగారు దాదాపు ఇంచుమించు అక్టోబర్ అండ్ నవంబర్ మాసం అంతా కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అర్పణల పండుగ రాబోతుంది. నువ్వు అర్పించే ఈ అర్పణ నీ మందిర ఆవరణములో ఆహారము సమృద్ధిగా ఉండునట్లు. హల్లెలూయా. మనం ఇచ్చే అర్పణ దేనికట? దేనికండి? దేనికండి? జీవ ఆహారము కొరకే ఇస్తున్నాం. అయ్యగారికి ఇవ్వట్లేదు, అమ్మగారికి ఇవ్వట్లేదు, సంఘానికి ఇవ్వట్లేదు, సంఘ నాయకులకు ఇవ్వట్లేదు. అలా ఒకవేళ తలస్తే అది పొరపాటు. అలాంటి ఆలోచనను మానుకోండి, మానుకోండి. అంతే. ఈ మందిర ఆవరణములో ఏముండాలట? సమృద్ధి అయినటువంటి పరిశుద్ధ ఆహారము. ఇక్కడ మనందరం ఎందుకు వచ్చాము? ఆహారం. అందుకొరకే మనము అర్పణలు అర్పిస్తున్నాము, కానుకలను ఇస్తున్నాము. కుటుంబములుగా చేరి మన కష్టార్జితములో నుండి మనము ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ సమృద్ధి అయినటువంటి ఆహారం, ఈ విలువైనటువంటి ఆహారం, ఈ బలం ఇచ్చే ఆహారము, ఈ జీవమునిచ్చే ఆహారము, ఈ జ్ఞానం ఇచ్చే ఆహారము నా వరకే కాదండి, నా వరకే కాదు, తరతరాల వరకు. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? మనం ఇచ్చే అర్పణలు, మనం ఇచ్చే 100 రూపాయలు, మనం ఇచ్చే 1000 రూపాయలు, మనం ఇచ్చే 1,00,000 రూపాయలు, మనం ఇచ్చే మన యొక్క జీవం అంతా కూడా, మన సమయం అంతా కూడా ఈ మందిరంలో దేని కొరకు ఇస్తున్నాము? ఈ మందిరములో ఈ ఆహారం తరతరాల వరకు వారందరూ కూడా మనలాగే వర్ధిల్లాలి, మనలాగే ఆనందించాలి, మనలాగే స్తుతించాలి, మనలాగే చక్కగా ఎదగాలి. అందుకొరకే మనం ఇస్తాం. అందుకొరకే భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి. అందుకొరకే సిద్ధపడి ఇవ్వాలి. ఎంతమంది సిద్ధపడి వచ్చారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నారాయణ కూడా బ్యాప్టిస్ట్ చర్చ్, బహుశా లైవ్ నడుస్తుంది కాబట్టి కొన్ని చెప్పను. నేను నా కళ్ళారా, నా చెవులారా విన్నాను, నేను కళ్ళారా చూశాను. అర్పించే సమయానికి కానుకలు అందరూ ఇస్తారు కదా. అప్పుడు ఏ పాట పాడతాం అందరము? ఏ పాట పాడతాం? త్వరగా చెప్పండి. నావన్నీ అంగీకరించుమి దేవా, నన్నెప్పుడు నీవు ఆయా సంఘ నాయకులు, ఏర్పరచబడిన వారు కానుకలు తీసుకొని వస్తా ఉంటే ప్రసంగం అయిపోయింది, పాట పాడుతుంటే కూడా ఆ వ్యక్తి నిద్రపోతా ఉన్నాడు.
చక్కగా నిద్రపోతా ఉన్నాడు గుడిలో. చాలా మందికి ఎక్కడ నిద్ర రాదు, గుడిలోనే నిద్ర వస్తుంది. ఎక్కడ బోరు కొట్టదు, గుడిలోనే బోరు కొడుతుంది కదా. చాలా మందికి ఎక్కడ లేని బిజీ ఇక్కడే కనబడుతుంది. ఇటు అటు అటు ఇటు తిరుగుతా. ఓ సీఎం చూడండి అంత బిజీ, ఒక పిఎం చూడండి అంత బిజీ. సెల్ ఫోన్ ఇంట్లో బియ్యం వేరే సాధ కాదు కానీ మొత్తం చేతంతా తిప్పుతా ఉంటుంది. చేయని నువ్వు ఈ వ్యక్తి ఇది నిజంగా జరిగింది. నా కన్నులారా నేను చూశాను, నా చెవులారా విన్నా. కానుకలు ఇచ్చే టైంకి ఆ బెంచ్ టైంకి వచ్చింది. ఆ బెంచ్ టైంకి రాగానే ఈ పక్కన కూర్చున్న యవనస్తుడు అంకుల్లే సందే అన్నాడు. సారీ 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 అని చేసి టక్కున తీశాడు, చేతికి వచ్చింది వేసాడు. సిద్ధపడ్డాడా? నేను ఎప్పుడు మర్చిపో, నా ఒళ్ళు చెదరిచింది. అయ్యగారు ఏం చేశాడు తెలుసా? మన గుడిలో ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. కానుక పెచ్చులో అందరూ విలువైన వేశారు, కానీ ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. ఆయన నిన్న చూసి వచ్చిన సినిమా టికెట్ వేశాడు. దయచేసి ఎవరు వేసే దగ్గర క్షమాపణ కోరుకోండి. ఒకవేళ అలాంటి వ్యక్తులు ఉన్నారు, అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు, అలాంటి భక్తిహీనులు ఉన్నారు, అలాంటి నీచులు ఉన్నారు. జాగ్రత్త సుమా. దేవుడు పక్షపాతి కాడు. చూచుచున్నా ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నా. అర్పణల విషయం మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్ ఏంటి తెలుసా? థ్యాంక్ యూ జీసస్. మన హృదయాలు, మన చిరునవ్వు, మన ముఖము ఎలా వెలిగిపోతుంది? గొప్పగా వెలిగిపోతుంది. ఎప్పుడు? ఇచ్చినప్పుడు, మనము ఒక మాట చెప్పినప్పుడు. ఏంటి ఆ మాట? థ్యాంక్ యూ, వందనాలు, నీకు థ్యాంక్ యూ జీసస్ అని అన్నాం. చూస్తున్న దేవుడు. రెండోదిగా చూశాము, సిద్ధపడి మనము ఇవ్వాలి అని. లూకా సువార్త 21వ అధ్యాయం ఇతరుగా ముగిస్తాం. లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు. Luke chapter 21 verse 1 to 4. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆది కాండములో చూసినటువంటి దేవుడు, కీర్తనలలో చూసినటువంటి దేవుడు, సామెతల గ్రంథంలో నేర్పినటువంటి దేవుడు లూకా సువార్తలో కూడా చూస్తూ ఉన్నారు. చివరికి ప్రకటన గ్రంథంలో కూడా చూస్తారు. చాట అతని చేతిలో ఉన్నది. జాగ్రత్త సుమ. ఈ కానుక పెచ్చలో వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమాంతయు వేసినని వారితో చెప్పారు. హల్లెలూయా. ఇదందరికీ మనకు తెలుసు. ఇచ్చే మనసు ఎలా ఉందండి? యేసయ్య లాగుంది. యేసయ్య ఏం చేశాడండి? తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు
యేసయ్య రిక్తునిగా చేసుకున్నాడు. హి ఎంప్టెడ్. ఏం చేశాడు? ఏం చేసుకున్నాడు? మన సంతోషం, మన పాపములకు మనల్ని విడిపించడానికి యేసయ్య తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ రిక్తునిగా చేసుకున్నటువంటి యేసయ్యను మనం నిర్లక్ష్యం చేయాలి, అలక్ష్యం చేయ. ఈ బీద విధవ రెండు కూడా డిమెరిట్స్. ఆమెకు ఎవ్వరు సహాయము చేయనటువంటి తరుణం. యేసయ్య నాకు చేస్తాడు, యేసయ్య నన్ను కాపాడతాడు, యేసయ్య నన్ను దీవిస్తాడు, యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు. అలా తన జీవమంతయు కూడా కానుక పెట్టెలో వేసేసి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ, నా జీవితంలో కూడా అదే నేను చూశాను. నా కుటుంబంలో, నా వంశం, నేను ఒక్కనే కాబట్టి అందరూ ఒక రూట్లో ఉంటే నేను ఒక్కనే ఒక రూట్లో ఉన్నాను. యేసయ్యను నేను ప్రార్థించినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనాన్ని నాకు చూపించాడు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, నాశనమునకు పోవు ద్వారము విశాలమును, వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరు. ఐఎమ్ షోయింగ్ ద వే. ఐ వాంట్ టు లీడ్ యూ, ఐ వాంట్ టు బ్లెస్ యూ, యూ జస్ట్ గో ఇన్ మై వే. ఆ రోజు నుండి నేను ఈ రోజు వరకు కూడా నేను వెనుకకు చూడలేదు. హల్లెలూయా. అడిగినవన్నీ యేసయ్య ఇచ్చాడు. అనుక్షణము, అనుదినము నేను ఉదయం లేవగానే రాత్రి పడుకుంటూ యేసయ్య నీకు వందనాలు అలా చెప్పడానికి మనం ఇష్టపడాలి. యేసయ్య నీకు వందనాలు. అందుకొరకే మనం ఇచ్చేది భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి, రెండోది సిద్ధపడి ఇవ్వాలి, మూడోది శ్రేష్టమైనదే. శ్రేష్టమైనదే, శ్రేష్టమైనదే ఎవరికి? నో, ఎవరికి? దేవునికి కాదు. ఎవరికి? జీవము కలిగిన దేవుడు యేసయ్యకి ఇవ్వాలి. దేవుడు అంటే ఎవరో చాలా మంది ఉన్నారు కదా. జీవము కలిగిన దేవుడు యేసయ్యకు మనము ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. చివరిగా నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయం, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. Proverbs chapter 15 verse 7. So verse 8. అందరం కలిసి చెప్తాం. భక్తిహీనులు, చెప్పండి, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. నువ్వు ప్రెసిడెంట్ అయినా, నువ్వు సెక్రటరీ అయినా, నువ్వు ధనవంతునివైనా, నువ్వు బలవంతునివైనా, నీ జీవితములో, నీ బ్రతుకులో భక్తి లేకపోతే, నీ జీవితంలో భక్తిహీనత ఉంటే, దేవునికి ఆయాసకరమైనది ఏదైనా నీలో ఉంటే, నువ్వు ఏది ఇచ్చినను అది ఏమంటున్నాడు? హేయము. యు జస్ట్ రిజెక్ట్, యు జస్ట్ రిజెక్ట్. సంఘములో ఈ రోజు నువ్వు గొప్పగా ఉండొచ్చు, సమాజంలో ఈ రోజు నువ్వు గొప్పగా ఉండొచ్చు, కానీ ఆ సింహాసనము ముందు నువ్వు నిలబడ్డప్పుడు he will just reject you. You will just reject. ఆ పదము వింటేనే వణుకుపుడుతుంది. నీవు ఇచ్చే అర్పణలు హేయమైనవి. అందుకొరకే కయ్యేను అర్పణను లక్ష్య పెట్టలేదు, ఇచ్చే మనసు లేదు. అవుట్, నాకు అవసరం లేదు.
ఏబేలు అర్పణలో ఇచ్చే మనసు ఉంది, లక్ష్య పెట్టారు. విధవరాలు ఇచ్చే మనసులో మనసు ఉంది, లక్ష్య పెట్టారు. ధనవంతులు ఇచ్చారు, ఐశ్వర్యవంతులు ఇచ్చారు, అన్ని సౌభాగ్యములు అన్ని కలిగిన వారు కూడా ఇచ్చారు. దేవుడి వారి యొక్క అర్పణలను ఆ సమయంలో చూసినప్పుడు వాళ్ళ యొక్క అర్పణలను ఏమాత్రము లక్ష్యం. మన జీవితంలో ఈరోజు కుటుంబముగా చేరి కృతజ్ఞత అర్పణలు మనం చెల్లిస్తున్నాం. కుటుంబముగా ముందు మన హృదయాలను అర్పించుకుందాం. కుటుంబ ప్రార్థనను మనము ఆయనకు బహుమానముగా ఇద్దాం. బైబుల్ అంతా కూడా చదివి కంప్లీట్ చేసి ఆయనకు మనం బహుమానంగా ఇద్దాం. ఎంతమంది ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు? ఈ 2021కి నేను బైబుల్ కంప్లీట్ చేస్తాను. ఈ నెక్స్ట్ డే నుండి నేను ప్రార్థన చేయడానికి నా కుటుంబ ప్రార్థనలో నేను యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేయండి. మీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, ప్రార్థన చేయడం మానకండి. నీవు బయటికి వెళుతున్నప్పుడు, ఒక ఊరికి మీరు వెళ్తున్నారనుకోండి, యజమానుడికి ఒక కారు ఉంటే వెంటనే వెళ్ళి కూర్చుంటాడు. ప్రార్థన లేకుండా వెళ్ళి కూర్చుంటే వెనుక భార్య పిల్లలు తాళం తీసుకొని వేసుకొని వచ్చేస్తారు. నా అనుభవంలో చెప్తున్నాను, ఆ రోజు ఏదో ఒకటి మర్చిపోతాం. మళ్ళా 5 కిలోమీటర్లకో 10 కిలోమీటర్లకో మళ్ళీ వస్తాం. ఈ అనుభవం అందరికీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే గుడికి వెళ్తున్నా, బడికి వెళ్తున్నా, ఏ చిన్న పని మనము జరిగించాలని గడప దాటి వెళ్ళడానికి ముందుగా ఒక్క క్షణం యేసయ్యా, ఈరోజు నేను బజార్కి వెళ్తున్నా, యేసయ్యా ఈరోజు నేను ప్రాణి ఊరికి వెళ్తున్నా, సంఘానికి వెళ్తున్నా, పరిచర్యకి నాకు సహాయము చేయి. ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎందుకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో మనకి ఏది కూడా లేదు కనుక అర్పించే విషయంలో మనము 3 విషయాలు నేర్చుకున్నాం. ఏం నేర్పించాలి? భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి. రెండోది సిద్ధపడి ఇవ్వాలి. మూడోది శ్రేష్టమైనది ఇవ్వాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ దయచేయండి కాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాకనికరము కలిగిన దేవుడు, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆయన ఈ ట్రై సిటీ ప్రభువా నగరములు, ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ నగరములు ప్రభువా, ఈ ప్రాంతంలో ముఖ్యముగా ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ మీరు చేస్తున్న గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు. అనుదినము ప్రభువా నీ సన్నిధిలో, నీ కృపలో నీ ప్రియ బిడ్డలను, కుటుంబాలను కాపారిని, వారి కుటుంబాన్ని కాపాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ప్రభువా వాగ్దానమును నెరవేరుస్తూ మీరు కాపాడుతున్న యేసయ్యా నీకే వందనాలు. ఈ కుటుంబ పక్షమున, ఈ కుటుంబాల పక్షమున, కాపరి పక్షమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చిన విధానము బట్టి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ప్రభువా కానుక పెట్టెలో అర్పణలను అర్పించడానికి మేము కూడా సిద్ధముగా ఉన్నాం. ప్రభువా మా జీవమంతయు ధారపోసినది వ్యర్థమే నాయన. నువ్వు మా కొరకు రిక్తునిగా చేసుకున్నావు, మమ్మల్ని విడిపించావు, మమ్మల్ని విడుదల చేశావు. మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము బట్టి, రక్షణను బట్టి, పరిశుద్ధ జీవితం బట్టి నీకు నీ సాక్షి బిడ్డలుగా జీవించే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు 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 నాయన. ఈ సమయమందు నా ప్రభు పాస్టర్ గారిని, అమ్మగారిని బట్టి నీకు వందనాలు. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించి మీరు దీవిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని ఘనపరచెదను అన్నా.
అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని ఆశీర్వదించేదను, దీర్ఘాయు చేత తృప్తి పరిచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆ విధముగా నా ప్రభు ఈ దాస్ కుటుంబాన్ని ప్రతి విషయంలో మీరు కాపాడు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘ నాయకులను ఆశీర్వదించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను మీరు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు. మేము తిరిగి కలుసుకుని పర్యంతం ఈ దీవెనను మా అందరితో ఉంచుమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. యేసయ్య మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒక్కసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క మహా కృపను బట్టి ఈ ఉదయకాల సమయం మొదలుకొని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన దివ్యమైనటువంటి వాక్యమును అందించి శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి నడిపించిన విధానమును బట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడైనటువంటి దైవజనుడు మరి మన ఆత్మీయ సేవకులు దిగేశమ్మ గారితో అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించుకున్నాం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. అబ్రహాము గారు దేవుని విషయంలో భక్తి శ్రద్ధలతో ఎలాగున దేవునికి మరి అర్పణ చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాడో మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా బీద విధవరాలు దేవునికి అర్పణ చెల్లించుటకు ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉన్నదో మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా హేబేలు దేవునికి శ్రేష్టమైన అర్పణను ఏ రీతిగా తీసుకొని వచ్చినారు. వీరి 3 జీవితాలు దేవుని సన్నిధిలో స్థిరస్థాయిగా నిలిచి ఉన్నాయి. చెప్పకూడదు దేవుని నామాన్ని. ఈ 3లో ఉన్నటువంటి గుణగణాలు ఈ రోజున మనందరిలో ఉన్నారు. ఆమేన్. దేవుడి మీ అందరి జీవితాలను ఆశీర్వదించునుగాక. పెద్ద సంఘము నుండి, కుటుంబం నుండి మరి ప్రియ సోదరులు క్షమా గారికి 2 వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు రానున్నటువంటి దినాలలో వారిని వారి కుటుంబాన్ని బహుపరిచిన